వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. నేనైతే మా ఉడిపి టూర్లో శృంగేరి నుంచి మేము వెళ్ళేటువంటి ఇంకొక పుణ్యక్షేత్రం, అది బంగారపు అమ్మవారిది అన్నపూర్ణ అమ్మవారి గుడి అనమాట. అది శృంగేరి నుంచి మనకి ఇంచుమించు 70-75 కిలోమీటర్లు ఉంటుందండి రూటు. మీరు చూస్తున్నారు కదా, అదే రూట్ అనమాట. శృంగేరికి ఎలా ఉంటుందో వాతావరణం ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు అని మేము అనుకున్నాం, కానీ 2 అవర్స్ పైన పట్టిందనమాట. ఫుల్ ఘాటీ రోడ్ అనమాట. పెద్ద వెహికల్ అవ్వడం వల్ల చాలా స్లోగా తీసుకెళ్ళడం, మలుపులు అవన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయన్నమాట. చూసారు కదా, చెట్లు అవి అసలు ఎంత బాగున్నాయంటే మనం అసలు చూడవలసినటువంటి ప్లేస్ అనమాట. నిజంగా ఇటువైపు అంతా ఈ పచ్చదనం ఇవంతా చూస్తే మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ ప్లేస్ అంటే మన హొరనాడు అన్నపూర్ణ అమ్మవారు అని అంటారనమాట. మీరు ఈ చుట్టూ ఉన్నటువంటి అందాన్ని చూస్తూ ఉండండి. నేను ఈ అమ్మవారికి ఉన్నటువంటి ప్రాశస్యాన్ని, ఎలాగ అక్కడ అమ్మవారు వెలిసారన్నది నేనైతే చెప్తాను అనమాట. మేము వచ్చేసి ఈ ప్లేస్లో ఆగాము. ఇంకా లోపలికి కొంచెం బస్సు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పని, చూసారు కదా చుట్టూ ఉన్న కొండలు. మేము వెళ్ళేసరికి అయితే ఇంచుమించు 1:15 ఎంతో అయిందండి. ఎండ బాగా మండిపోతుంది. బస్సులన్నీ చూసారా ఇక్కడ పెట్టారు. అప్పుడే నేను ఈ చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ని మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీయడం అయితే జరిగిందనమాట. నిజంగా అక్కడ వాతావరణం, ఆ కొండలు, ఐ థింక్ ఇదంతా సహ్యాద్రి పర్వత శ్రేణులని నేను అనుకుంటున్నాను, బట్ నాట్ ష్యూర్. చూసారా, ఇవి మేము ఈ రూట్ అంతా మేము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా అవి మనకి హోటల్స్, కాటేజెస్ అవన్నీ అనమాట. ఎంత అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. మనకి బంగాళా పెంకులతో కట్టినటువంటి హౌసెస్ అవి కూడా కాటేజీలా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయో రూట్లు అవన్నీ కూడా. ఆ 3 రోజులు చెప్పాను కదా, శని ఆదివారాలు అవ్వడం వల్లేమో జనసంచారం అయితే విపరీతంగా ఉంది ప్రతి గుడి దగ్గర. కానీ దర్శనాలు అయితే బాగా జరిగినాయి. కానీ మనలాంటి వాళ్ళే కదా అందరూ కూడా అమ్మను దర్శించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ అంతా కూడా కాఫీ ఎస్టేట్లు, టీ ఎస్టేట్లు, స్పైసెస్, మాకు ఇప్పుడు మేము నడుస్తున్నాం కదా, అవే పక్కన ఉన్నటువంటి షాపుల్లో కూడా స్పైసెస్ అవన్నీ చూడండి, షాపులు అవన్నీ బాగా అమ్ముతున్నారనమాట. మేము కూడా వెళ్ళేటప్పుడు ఆ స్పైసెస్ అవి కొనుక్కొని వెళ్ళాము. చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్లేస్లో అంట ఒక శివ భక్తుడు ఉండేవాడంట, శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడంట స్వామిని. అయితే అక్కడ చాలా కాలంగా కరువు కాటకాల వల్ల ఆహారం లభించగా ప్రజలు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళంట. అప్పుడు ఆ భక్తుడు శివయ్యని మొక్కుకుంటాడంట, స్వామి ఇక్కడ అసలు తినడానికి తిండి కూడా ఉండట్లేదు, ప్రజలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి ఆ భక్తుడి ప్రార్థన మీదక, శివయ్య కోరిక మీదక ఇక్కడ అమ్మవారు వెలిశారనేటువంటి ఒక చిన్న పురాణ గాథ కూడా ఇక్కడ ఉంది. మామూలుగా అన్నపూర్ణాదేవి ఎలా వెలిశారో మనకంత తెలీదు. పరమశివునికి కూడా అన్నాన్ని సమర్పించినటువంటి తల్లి ఆవిడి. సకల సృష్టికి కూడా మన జీవరాశికి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి చరిత్ర అయితే మనకి అందరికీ తెలిసిందనమాట. ప్రతి చోట కూడా ఉన్నటువంటి అన్నపూర్ణ అమ్మవారు చక్కగా స్థిరాసనమే కూర్చొని మనకు అన్నం వండించినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ హొరనాడు అమ్మవారు ఎలా అంటే 5 అడుగుల బంగారపు విగ్రహం అండి, చక్కగా ఉంటుంది. నిలబడి ఉంటారు అమ్మవారు. 4 చేతులు ఉంటాయి. 2 చేతుల్లో శంకు చక్రాలు, ఇంకొక దాంట్లో అన్నపాత్ర కూడా ఉంటుందన్నమాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటారు అమ్మవారు. మీకు చూస్తే అర్థమవుతుంది. చూసారా క్యూ లైన్ ఎంత బాగా ఉందో, పెద్దగా ఉందో. ఆ లైన్లో నిలబడితే లోపలికి నిదానంగా అయితే ఎక్కడ ఆగట్లేదు, చక్కగా దర్శనం అలా జరిగిపోతూ ఉందన్నమాట. ఎంత అద్భుతంగా ఉన్నారో అమ్మవారిని ఇక్కడ వెలిసిన తర్వాత. ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఉన్నట్టు ఉన్నారు చూసారా, ఆ దంపతులే ఈ ప్లేస్ని అంతటిని, గుడిని, వాటిని అభివృద్ధి చేయడానికి బాగా సహకరించారని చెప్పి అక్కడ చాలా చోట్ల కూడా ఆయన యొక్క ఫోటో అయితే ఉండడం మేమైతే గమనించాము. కిందంతా షాపింగ్ అయి ఉంది, పూజ సామాన్లు ఉన్నాయి. వాతావరణము, ఆ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉందండి. ఎంతమంది జనాభా ఉన్నా కూడా అసలు ఆ తొక్కిసలాట కూడా లేదు. అందులో కొంచెం మెట్లెక్కి ఇలా పైన రావడం కదా, ఇది ఎంట్రన్స్. చూసారా, అమ్మవారి పాదాల దగ్గర 3 అమ్మలు, అంటే మన భావన పట్టి అమ్మ సరస్వతి గాను, లక్ష్మీదేవి గాను, పార్వతి త్రిమూర్తి స్వరూపమైనప్పటికీ కూడా ఆరాధించేటువంటి ఇది ఉన్నదనమాట ఇక్కడ. ఇది ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది అమ్మవారిది.
మనం మెట్లు పైకెక్కుతాం కదా, ఇక మనకి చల్లటి గాలి వీస్తుందనమాట. చూసారా అమ్మవారి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపం, నిజంగా కళ్ళు తిప్పుకోలేమండి. 5 అడుగుల బంగారం తల్లి అనమాట. గుడి వెనకాల ఇలాగా నాగబంధం ఉంటుంది, అంటే అమ్మవారి పడగ పైనుంచి ఆ వెనక్కున్నదేమో మనకైతే తెలీదు. అక్కడ అమ్మవారికి మనం వడి బియ్యం లాగా సమర్పిస్తారు. ఆ బియ్యాన్ని తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం మనకి అమ్మవారికి సమర్పించింది ప్రసాదంగా ఇస్తారనమాట. ఆ బియ్యాన్ని మనం ఇంట్లో కొంచెం ప్రసాదంగా వండుకొని తర్వాత మిగతా దాన్ని పసుపు కుంకుమ కలుపుకొని మనం వ్యాపారం చేసే దగ్గర కానీ లేదా బీరువాలో బంగారం క్యాష్ పెట్టుకునే దగ్గర పెట్టుకుంటే అది మంచిదని చెప్పని అక్కడ ఐహిత్యం అనమాట. అలాగే అందరూ కూడా చేస్తారు, అందరూ అలాగ తెచ్చుకున్నారు కూడా అనమాట. ఇలాగా అమ్మవారు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవ్వడం, అందరూ పెద్ద పెద్ద టీ ఎస్టేట్ ఓనర్స్ అందరిక అంటే లేమితనం అనేటువంటి ఏమీ లేకుండా సస్యశ్యామలమైందంట ఆ ప్లేస్ అంతా అని చెప్పి చెప్పుకుంటారు. చాలా అద్భుతమైన ప్లేసు, నిజంగా కళ్ళు తిప్పుకోలేమండి. మేమైతే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం స్పైసెస్ కొనుక్కొని మేము పైన టిఫిన్లు చేసేసి ఇక తర్వాత అయితే ఇక మేము ఆ నైట్కి మంజునాథ స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ మాకు నైట్ హాల్ట్ అనమాట, అక్కడ రూమ్స్ తీసుకున్నాము. ఆ మార్నింగ్ మనం మంజునాథ స్వామిని దర్శించాలన్నమాట. మనం ధర్మస్థలం వెళ్తున్నాం అనమాట. ఇక టిఫిన్లు చేసి అందరూ కిందకు వచ్చేసరికి 6 o'clock ఎలా అయింది. అదంతా ఘాటీ రూట్ కదండి, మళ్ళీ దిగాలంటే ఖచ్చితంగా 2 hours పైనే పడుతుంది. ఎందుకంటే శృంగేరి నుంచి ఇది 75 kilometers ఇంకో సైడ్కి ఘాటీ రోడ్ అనమాట. చాలా క్రిటికల్గా ఉంటుంది, కానీ చూడడానికి మాత్రం కన్నులకి పండుగ అనమాట. మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరు కాదండి, డ్రైవర్లకే చెప్పాలన్నమాట. అంత క్లిష్టమైనటువంటి రోడ్డు. అక్కడ ఇంకా సరే అన్నీ ఇంకా మొత్తం అన్నీ చక్కగా దర్శించేసుకొని అమ్మవారి ఆశీస్సులన్నీ పొందేసి మేమైతే ఇంకా రిలాక్స్గా హాయిగా బస్ ఎక్కేసి కూర్చున్నాము. ఇంకా మా గ్రూప్లో హిందీ టీచర్ గారు ఉన్నారు. ఇంకొకసారి అందరూ కూర్చున్న తర్వాత మళ్ళీ చీకటి పడిపోద్దని చెప్పి మా అందరికీ గుర్తుగా మళ్ళీ మెమరీగా ఉంటుందని చెప్పని నేను తీసేటువంటి చాలా వీడియోలు కూడా ఆవిడ తీసి నాకు పంపించినాయే. నేను ఎక్కువగా గ్యాదర్ చేయలేకపోయాను, ఎందుకంటే గుడిలో ఉన్నా అలా ఉన్నా ఏదో చిన్న చిన్న బిట్లే తప్ప మ్యాక్సిమం నేను పెట్టే వీడియోలు అన్నింటిలో కూడా ఆవిడే ఎక్కువగా నాకు తీసి పంపిస్తూ ఉంటారు. దానికి ఆవిడకి ఎంతకన్నా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. ఏం లేదు, మన జీవితంలో తర్వాత ఎప్పుడైనా చూసుకోవడానికి ఒక చిన్న మెమరబుల్ ఈవెంట్గా ఉంటుందని చెప్పి ఇవన్నీ మీకైతే పంపిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.